మళ్ళీ రావాలంటే కలిసి చెట్టు నీడ కింద పెరిగే మొక్కలు ఇప్పుడు కావాల్సిన చాలా ఉండేది మొక్కలపై పడక అరిసిపోయి ఇంకా కొంచెం రండి. హలో తీసాను, గడ్డి తీసానమ్మా, గడ్డి తీసి బయట పడేయండి. ఇది ఒకటే కానీ ఇదిగో అక్కడ ఉంటే చిన్నవి కూడా మధ్యాహ్నం అందరూ అదే చేయండి. ఎండలు పడి రుచిత కాస్త ఇదేంటది ఎండిపోయిన స్వీట్ మిఠాయి లాగా అయితే పీచు మిఠాయి లాగా ఎండిపోయిన పీచు మిఠాయి లాగా అయితే ఎవరో రుచిత అంతేనా కాదు చెయ్యాలి మరి. బాగా రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది. పని చేస్తే అలవాటు అవుతుంది అన్నమాట. అర్థమైందా? రేపొద్దు మీరు వ్యవసాయం పొలాల్లో తిన్నా చేయగలరు, లేకపోతే పొలాల్లో పడిపోతుంటారు. ఏం లేదా ఆ పక్కన రైతు మీద పడిపోతుంటారు. అర్థమైందా? నేను వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ చేరేయడం, మళ్ళీ చేయడం, మేడం గారికి అప్పుడు అంత సీన్ లేదు. అక్కడ పొలాల గట్టి మీద పడిపోతే పడిపోయింది మేడం వరకు మీకు ఫోన్ చేస్తాను అంతే. అర్థమైందా? ఇప్పుడు నుంచి మీరు తయారవ్వాలి, గట్టి తయారవ్వాలి. తినాలి, పని చేస్తూ ఉంటే ఇప్పుడు అలా తయారవుతుంది. అంతేగా? అర్థమైందా? అన్నిటికీ ఆరితేరి ఉంటేనే, లేకపోతే అవరు ఒంగోలేవు కరెక్ట్గా. మీరు ఒంగోలు అలా చెప్పాలి, మీరు ఒంగోలేరు అంటారు వాళ్ళు. అందరికీ ఆలోచించుకోవాలి కానీ అన్నీ మనం చెప్పేది అండి. లేదు మిగతా కాలేజీలు కాదు కానీ మన పిల్లలు బాగా చేస్తారు. మిగతా వాడు కలుపేది తెలియదు, మొక్కేటో తెలియదు. కలుపు తీయండి మొక్కజొన్న తీసేస్తారు. ఇది ఏమంటుంది, ఏ మూమెంట్ అది? కొంచెం ఏంది చిప్కో మూమెంట్. ఇది చెట్టుకి ఇలా కౌగిలించుకుంటారు. అది ఏ మూమెంట్ అది? అందరు కౌగిలించుకుంటారు, చెట్టుని కౌగిలించుకుంటారు. పక్కన అందరూ స్కూల్ అమ్మాయి బాగా చెప్తుంది. చెట్లు కాపాడండి. స్కూల్ చెప్తుంది చిప్కో మూమెంట్. సుందర్లాల్ బాబు ఏం పేరు అడిపారు? సుందర్లాల్ బాబు అని కాదు కదా? ఎవరు చిప్కో మూమెంట్ ఎవరు? గుడ్. బాగానే ఉందా? గడ్డేసుకుంటే అమ్మి ఎండలో వద్దు, ఇక్కడండి చిప్పుకోమన్నట్టు. మొక్కలు ముందు ఖాళీ మీటు వచ్చి మొక్కలు మొక్కల మీద రెండు ఇక్కడికి రెండు ప్లేస్ ఉంది. ఇలా రెండు ఇరిగిపోతాయి మొక్కలని. ఇంకా టాల్ అమ్మ